మధు. దేశవ్యాప్తంగా ఆర్థిక విధానాల దిశగా కీలకంగా భావిస్తున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉదయం 9 గంటలకు తమిళనాడు హౌస్ లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పలు రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. అనంతరం ఉదయం 11 గంటలకు సుష్మా స్వరాజ్ భవన్ లో ప్రధాన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వ్యవస్థను మరింత సరళీకరించడంపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబులు బదులుగా 2 స్లాబులకే కుదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది అమల్లోకి వస్తే వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై జీఎస్టీ రేటు తగ్గింపు ప్రధాన అంశంగా ఉండనుంది. సాధారణంగా కుటుంబాలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఆలోచిస్తుందని తెలుస్తోంది. చిరు వ్యాపారాల రిజిస్ట్రేషన్, ఇక పర్మిషన్లను మరింత సులభతరం చేయడం, డిజిటలైజేషన్ ద్వారా ప్రక్రియ వేగవంతం చేయడం వంటి నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం. డ్రోన్ల వినియోగంపై జీఎస్టీ స్లాబ్ తగ్గింపు కూడా చర్చకు రావచ్చు. వ్యవసాయం, పరిశ్రమల రంగంలో డ్రోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై పన్ను తగ్గింపుతో రైతులు, పరిశ్రమలు లాభపడతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రాలు ఎదురు చూస్తున్న జీఎస్టీ కాంబినేషన్ సెస్ భవిష్యత్తుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా సమయంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన పరిహారం కొనసాగుతుందా లేదా అనే అంశంపై స్పష్టత రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్రం కొన్ని కీలక పన్ను తగ్గింపులను తక్షణమే అమలు చేయబోతుందని వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులు ఆసక్తిగా ఈ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గమనించదగ్గ విషయం ఏంటంటే, గత ఏడాది జైసల్మేర్ వేదికగా జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో బియ్యం, కిరాణా సరుకులపై పన్ను 5% తగ్గించడం, ప్రీ ప్యాకేజ్డ్ వస్తువులపై సవరణలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాలు ఆ కాలంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఈసారి సమావేశం మరింత విస్తృతంగా సాగుతుందని, వినియోగదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల అవసరాలను సమతుల్యం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులను అమలు చేస్తుందన్న ఆశలు ఉన్నాయి.